దివ్యవాణి టీవీ ప్రేక్షకులందరికీ శుభోదయం. యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రియులారా, మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. గత కాలమంతా కంటికి రెప్పలా కాచుకున్న ఆ దేవాతి దేవునికి పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ శక్తితో వందనాలు తెలియచేద్దాం. ఈ నూతన ఉదయంలో కూడా నమ్మదగిన దేవుడు, విశ్వసనీయుడు, మనందరిపై నూతనంగా తన ప్రేమను, కరుణను, కటాక్షాన్ని కుమ్మరించిన వారు. ఆయన నమ్మదగిన తనమే గత రాత్రంతా మనల్ని కాచి కాపాడి ఈ నూతన ఉదయంలో మనల్ని సజీవుల లెక్కలో ఉంచింది. ప్రియులారా, ఆ దేవుడే తన నమ్మదగిన దూతలను మనకి కాపలాగా ఉంచలేకపోతే గత రాత్రి నిద్రలోనికి వెళ్ళిన వాళ్ళు ఎంతోమంది శాశ్వత నిద్రలోనికి వెళ్ళారు. కానీ నీవు నేను ఇంకా సజీవుల లెక్కలో ఉన్నామంటే ఆ దేవుని ప్రేమ, కరుణ మనల్ని కాపాడుతూ ఉంది. ఆ దేవుని ప్రేమ నుండి ఎవ్వరు కూడా ఈ లోకంలో మనల్ని వేరు చెయ్యలేరు. అవును ప్రియులారా, అసలు దేవుడు ఎవరు? మొట్టమొదటిగా దేవుడి గురించి మన తల్లిదండ్రుల దగ్గర మనం నేర్చుకుంటాం. మనం క్యాటకిజం క్లాస్కి వెళ్ళినప్పుడు మనం నేర్చుకుంటాం. మనం స్కూల్లో చదువుతూ ఉన్నప్పుడు మన పెద్దలు, ఫాదర్స్ దగ్గర, సిస్టర్స్ దగ్గర, మన టీచర్స్ దగ్గర, సత్యదేవుడు తెలిసిన వాళ్ళ దగ్గర మనం నేర్చుకుంటాం. ఇంకా పెద్ద పెద్దగా అవుతున్నప్పుడు బైబిల్ గ్రంథాన్ని మనం తెలిసి చదివినప్పుడు వాక్యంలో తనను తాను ప్రత్యక్షపరచుకున్న ఆ దేవుని గురించి మనం చదువుతూ ఉంటాం. అవును ప్రియులారా, దేవుడు మానవులతో ఉండాలని, మానవుల మధ్యలో ఉండాలని, మానవులకు తన ప్రేమనంతా కుమ్మరించి మానవులను ప్రేమించాలని, తిరిగి ఆ మానవులు తను ఇచ్చిన ప్రేమ ద్వారా తనను ప్రేమించాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. అసలు మానవుని సృజించిన ఉద్దేశమే మనము యోహాను సువార్త 17:3 మనం చదువుతున్నాం. దేవుణ్ణి ప్రేమించి, సేవించి అటు వెనుక నిత్య జీవాన్ని పొందడానికి, ఆ పరిశుద్ధుడైన దేవుణ్ణి తెలుసుకోవడానికి. కాబట్టి ఆదాము ఎవ్వమ్మను దేవుడు సృజించిన దగ్గర నుండి తన సృష్టితో సంబంధాన్ని కలిగి ఉన్నాడు. ఆ రోజు నుండి ఈ రోజు వరకు తన సృజించిన, తన రూపంలో సృజించుకున్న మానవునితో తను మాట్లాడుతూనే ఉన్నాడు, సంబంధం కలిగి ఉన్నాడు. కానీ ఆ దేవునితో సంబంధాన్ని మనము కలిగి ఉండగలుగుతున్నామా? ఆ దేవుణ్ణి గుర్తించగలుగుతున్నామా? ఆ దేవుని మాటలను వినగలుగుతున్నామా? అసలు దేవుడు మాట్లాడతాడా? అవును ప్రియులారా, దేవుడు తప్పకుండా మాట్లాడతారు. ఆదికాండం 3:8 మనం చదువుతున్నాం. ఆ సాయం సమయంలో దేవుడు ఆ తోటలో తిరుగాడుతున్న ఆయన అడుగుల చప్పుడు ఆదాము ఏవమ్మ విన్నారు. అంటే ఆయనకు పాదములు ఉన్నాయి, ఆయన అడుగుల చప్పుడు వాళ్ళు విన్నారు. ఆయన కంటికి కనపడకుండా వాళ్ళు దాగుకున్నారు. అంటే ఆయనకు కళ్ళున్నాయి, ఆయన మనల్ని చూస్తూ ఉన్నారు. ఆయనకి చెవులు కూడా ఉన్నాయి. చూడండి, యెషయా గ్రంథం 59:1-2 మనం చదువుతున్నాం. దేవుడు మన మొరను ఆలించలేనంతగా ఆయన చెవిటివాడు కాదు. అంటే ఆయనకు చెవులున్నాయి. ఆయన మనల్ని దీవించలేనంత ఆయన చేతులు కురచగా, పొట్టిగా లేవు. అంటే ఆయనకి చేతులు కూడా ఉన్నాయి. ప్రియులారా, ఆయనకి ఆయన రూపంలో మనల్ని సృజించుకున్నారు. అంటే దేవుడికి ఒక మానవ రూపము ఉంది అని కాదు. చూడండి, మన మనసుకి, మన శరీరానికి ఎలా పంచేంద్రియాలు ఉన్నాయో, శరీరంలోని అన్ని భాగాలు ఉన్నాయో, మనసుకు కూడా పంచేంద్రియాలు ఉన్నాయి. చూడండి, మన మనస్సును మాత్రమే ఉపయోగిస్తూ ఎక్కడికెక్కడికో మనం ప్రయాణం చేయగలం, ఎవరెవరి గురించో ఆలోచించగలం, ఎవరెవరో ఎప్పుడెప్పుడో చెప్పిన మాటలు మరలా మరలా మనం వినగలం, గుర్తు చేసుకోగలం. అంటే మన మనసుకి కనపడే చెవులున్నాయా? కనపడి ప్రయాణం చేయగలిగిన కాళ్ళున్నాయా? మనసుకి ఆత్మీయ పంచేంద్రియాలు ఉన్నాయి.
దేవుడు ఆత్మస్వరూపుడు. యోహాను సువార్త 4:24 త్రిత్వంలో ఒక వ్యక్తి అయిన యేసుక్రీస్తు ప్రభుల వారి స్వయంగా చెప్పారు, దేవుడు ఆత్మస్వరూపుడు. కాబట్టి ఆయనను ఆరాధించేవారు ఆత్మలో సత్యములో ఆరాధించాలని ఆ యేసుక్రీస్తు ప్రభుల వారు తండ్రిని గురించి మనందరికీ కూడా తెలియచేశారు. ప్రియులారా, మరి ఆ దేవుడు తన గురించి తను ఏదైనా మనకి తెలియపరచుకున్నారా అంటే చూడండి, మోషే దేవుడు ఎన్నుకున్న తర్వాత తన ప్రజలను రక్షించడానికి నేను వారి మూలుగులను విన్నాను, వారి బాధలను విన్నాను, వారి కన్నీరు నేను చూశాను, నేను కూడా క్రిందికి దిగి వస్తాను, నువ్వు నా సహచరుడవై వాళ్ళని విడిపించడానికి నాతో కలిసి పనిచేస్తావా అని అడిగినప్పుడు మోషే అడుగుతున్నాడు, నువ్వైతే ఈ మండు చిన్న పొదలో నాకు కనిపించావయ్యా, నాకైతే నిన్ను చూసిన సాక్ష్యం ఉంది, కానీ నీవు నన్ను పంపించావని, నేను నిన్ను చూశానని ఎవరు ఎందుకు నమ్ముతారు, నీ పేరేంటి అని అడిగినప్పుడు చూడండి, నిర్గమకాండం 3వ మనం చదువుతున్నాం. దేవుడు తనను తాను ఎలా తెలియపరచుకున్నారు, నేను ఉన్నవాడను అను. ప్రియులారా, ఆయన ఆది నుండి అంత్యం వరకు ఉండేవాడు. ఆద్యంతరహితుడైన దేవుణ్ణి మనము కలిగి ఉన్నాము. అదే మనము 91 కీర్తన 1-2 మనం చదువుతున్నాం. అనాది నుండి ఉన్న ఆ దేవుడు ఆయన సార్వభౌమునుడుగా ఉన్నాడు. ఆయన మనకు వాసస్థలముగా ఉన్నాడు. ప్రియులారా, ఆత్మరూపంలో ఉన్న ఆ దేవునిలోనే మనము కూడా ఈ లోకంలో మానవ రూపంలో రాకముందు ఆత్మల రూపంలోనే ఆ దేవుని దగ్గర మనం ఆనందిస్తూ ఉన్నాం. ఆయననే మన నివాస స్థలంగా మనం కలిగి ఉన్నాం. ఈ లోకానికి పునాదులు వేయకముందు, పర్వతములు, లోయలు ఇవన్నీ సృజింపబడక ముందు ఆ దేవుడు, సృష్టికర్త అయిన దేవుడు, ఆయన దేవుడిగా వేల్పుగా ఈ లోకంలో ఉన్నాడు. ఆయన నేను ఉన్నవాడను, నేను తప్ప మరొక దేవుడే మీకు లేడని నిర్గమకాండం 20వ3 మరలా నేను దేవుడను, నేను ఉన్నాను, మీకు నాలో మీరు నివాసము కలిగి ఉండవచ్చు, అది పరలోకంలో కానీ భూలోకంలో కానీ నేను చాలు మీకు అని చెప్తున్నాడు. అవును ప్రియులారా, మరలా యోబు గ్రంథం 23వ13 మనం చదువుతున్నాం. ఆ దేవుడు ఏదైనా చేయాలని ఆయన నిర్ణయించుకుంటే, సంకల్పం చేసుకొని ఉంటే దాన్ని ఎవ్వరు కూడా మార్చలేరు. ఆయనకి ఏది మంచో బాగా తెలుసు. ఇది ఇలా చేయాలి, ఇది మంచిది అని చెప్పవలసిన అవసరమో దేవుడికి చెప్పగలిగిన కృప ఎవ్వరికి లేదు. అన్నీ ఎరిగినవాడు దేవుడు. కానీ కొన్ని ఈ లోకంలో జరుగుతున్న విషయాలను మనం చూసినప్పుడు ఎందుకు దేవుడు ఇలా చేశాడో అని మనం అనుకుంటాం. చూడండి, ఏసావు యాకోబుల జీవితంలో వాళ్ళు పెద్దవాడి కంటే చిన్నవాడు ముందుగా బయటికి వచ్చాడు అని మనం చదువుతున్నాం. దేవుడు యాకోబుకు కూడా ఆ ఆశీర్వాదాన్ని ఇచ్చాడు తన తండ్రి ద్వారా, నీ యొక్క అన్న నీకు సేవ చేస్తాడని. రోమిలకు రాసిన లేఖ 9వ మనం చదువుతున్నాం. ఎందుకు అలా జరిగింది? ఏసావు విషయంలోనేమో అతడు తృణీకరింపబడిన వాడులాగా ఉన్నాడు. అటు తల్లిదండ్రులచే తృణీకరింపబడ్డాడు, దేవునిచే కూడా తృణీకరింపబడిన వాడులాగా ఉన్నాడు. కానీ యాకోబు మోసకారి అయినప్పటికీ కూడా, మోసం చేసి అయినా కూడా తండ్రి దగ్గర నుంచి ఆశీర్వాదం పొందగలిగినాడు. దేవునితో కూడా యుద్ధము చేసి, పోరాటం చేసి, నీవు నన్ను ఆశీర్వదించిననే తప్ప నేను నిన్ను వదలడనని, చూడండి, దేవుడు ఆశీర్వదించే వరకు కూడా దేవుణ్ణి వదిలిపెట్టలేదు. ఇది ఎలా జరుగుతుంది? దేవుడికి ఇది అన్యాయం కాదని మనం అనుకోవచ్చు. ప్రియులారా, ఒక చిక్కుడు పులుసు కోసము తన జ్యేష్ఠత్వాన్ని వదులుకున్నాడు ఏసావు అంటే, ఇక దేవుడు ఏసావుని ఎన్నుకుంటాడా? అందుకనే ఇశ్రాయేలు 12 గోత్రములలో చూడండి
దేవుడు ఎన్నుకొని వాళ్ళని ఒక దేశములాగా చేసి, నేను వారి దేవుడను, వారు నా ప్రజలు అని వారిని ఎందుకు ఎన్నుకున్నాడో దేవుడు మనకు చెప్తున్నాడు. దేవుడు ప్రేమ స్వరూపి ప్రియులారా. దేవుడు ఈ లోకంలో మనల్ని అనాథలుగా, పరదేశిగా వదిలిపెట్టలేదు. మనము బలహీనులమని, పాపములో పడిపోతామని దేవుడికి తెలుసు. కాబట్టి దేవుడి ఈ లోకముని ఎంతో ప్రేమించి తన ఏకైక కుమారుని ప్రసాదించడం ద్వారా మనం చేయవలసిందంతా ఒక్కటే, మన కొరకు సిలువలో మరణించిన ఆ ప్రభువుని మనం విశ్వసించి అంగీకరించగలిగితే మనము నశించక నిత్య జీవం పొందగలిగిన గొప్ప ప్రేమను కల్వరి సిలువలో దేవుడు మనకు చూపించారు. మరి ఆ దేవుడి ప్రేమను మనం గుర్తించగలిగితే తప్పకుండా ఆ యేసుక్రీస్తు ప్రభుల ద్వారా మనము నిత్య జీవానికి వారసులం కాగలుగుతాము. ఆ దేవుని ప్రేమను తెలుసుకున్న మనమందరం కూడా మరి మన గురించి దేవుడు ఏమి కోరుకుంటున్నాడు? మనమందరం కూడా ఏ దేవుని కలిగి ఉన్నామో, ఏ దేవుని ప్రేమ వలన ఈ లోకంలో మనం ఉనికిని కలిగి ఉన్నామో ఆయన గురించి అందరికీ చెప్పాలని ఆశపడుతున్నాడు. మరి ఆ నిజ దేవుని తెలుసుకున్న మనము, ఆయన ప్రేమలో ఈ లోకంలో జీవిస్తున్న మనము మన జీవితాల ద్వారా అందరికీ ఆ ప్రేమను ప్రచురం చేయడానికి కావలసిన కృపను అనుగ్రహించమని ప్రార్థించుకుందాం. నాతో కలిసి ప్రార్థించండి. పరిశుద్ధమైన దేవానికి స్తోత్రములు తండ్రి. నాయన, త్రిత్వంలో రెండవ వ్యక్తి అయిన యేసుక్రీస్తు ప్రభు అనే వ్యక్తి రూపంలో మీరు ఈ లోకంలోనికి వచ్చారు తండ్రి. అయ్యా, తన యొక్క సత్య సువార్తను తండ్రిని గురించి బోధించడానికి, తండ్రి ప్రేమను బోధించడానికి 12 మంది అపోస్తలులు ఎన్నుకొని వాళ్ళ ద్వారా లోకమంతటిలో తండ్రి ప్రేమను ప్రచురం చేయాలని ఆశపడిన యేసయ్యా మీకు స్తోత్రం. ఫిలిప్పుని ఎన్నుకున్నప్పుడు ఫిలిప్పు మీ ప్రేమను తనకు తాను ఉంచుకొనకుండా నతనీయుల దగ్గరికి వెళ్ళి మేము ఆయనను చూసాము, ప్రవచనములలో ఉన్న వ్యక్తిని మేము చూసాము అన్నాడు ప్రభువా. అంతేకాదు, కాందాసి రాణి యొక్క నాయన ఉద్యోగికి కూడా, ఇథియోపియా ఉద్యోగికి నాయన అతడు యెషయా గ్రంథాన్ని చదువుతున్నప్పుడు అది అర్థం కానప్పుడు పరిశుద్ధాత్మ ప్రేరేపణ ద్వారా దేవుని సత్య సువార్తను బోధించి అతడు యేసుక్రీస్తు ప్రభుని అంగీకరించడం ద్వారా నూతన సృష్టిగా మార్చబడడానికి కూడా బప్తిస్మం ఇచ్చి తోడ్పడ్డాడు తండ్రి. ఆ విధంగా మా జీవితంలో ఎవరెవరిని పరిశుద్ధాత్మదేవా మీరు మా ఉనికిలో వాళ్ళను ఉంచారో, మేము వారి చుట్టూ తిరుగుతూ ఉన్నామో ప్రభా, వారందరూ కూడా సత్య సందేశాన్ని తెలుసుకునేటట్లు, నిజదేవుణ్ణి తెలుసుకునేటట్లు, తండ్రి ప్రేమలో మేమందరం కలిసి జీవించినట్లుగా మా అందరికీ కృపను అనుగ్రహించమని యేసయ్య పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. అవును ప్రియులారా, సత్య సర్వేశ్వరుని తెలుసుకొని ఆయనను ప్రేమించి ఆయనను సేవించి తర్వాత నిత్య జీవం పొందడానికి దేవుడి లోకంలో మనందరిని ఆహ్వానిస్తున్నాడు. కాబట్టి ఈ ఉద్దేశంతో దేవునిలో మనం జీవించుదాం. మరొక నూతన శుభోదయంలో మనం అందరం కలుసుకునే వరకు దివ్యవాణి టీవీని వీక్షిస్తూ ఉందాం. ఇమ్మానుయేలు, ప్రభు మనతో ఉన్నారు.